అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో మత్తు పదార్థాల అవగాహన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు। పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద యువతీ యువకులకు మత్తు పదార్థాలు బాల్య వివాహాలపై పోలీసులు అవగాహన కల్పించారు। దేశం కోసం ప్రతి ఒక్క యువతీ యువకులు బంగారు భవిష్యత్తుకు గట్టి పునాది వేయాలని, మత్తు పదార్థాలకు బానిస కాకూడదని మంత్రి సూచించారు। గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి, ఏ విధంగా నష్టమైపోతుంది, జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల దగ్గర నుంచి 6th క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం। ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కలేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతవుతుంది। కొన్ని చోట్ల అయితే గంజాయి తోటలు కూడా పెంచి ఈరోజు భావితరాల భవిష్యత్ మీద, ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈరోజు దాని ప్రభావం చాలా పడుతుంది। ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా గంజాయికి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రుల్లో కూడా చాలా భయాందోళనలతో కనిపిస్తున్నారు। కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ గంజాయి నిర్మూలన చేయండి, మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలన్న ఇబ్బంది పడుతున్నారు, యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు। మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత 45 రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి అని కనిపించడంతో పార్టీ ఒకే కర్తవ్యంతో ఒకే నిర్ణయం తీసుకుంది। ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఏరులతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యతగా కూడా మేము తెలియజేస్తాం।